హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఈరోజు మీకోసం మంచి టాపిక్ మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్లోకి వెళ్ళి నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఎంతో విశేషమైన తిథి కార్తీక పౌర్ణమి. ఈరోజు ఎవరైతే చేసే ఉపవాసాలు కానీ, పూజలు కానీ, దీపాలు వెలిగించడం కానీ మనకి ఎంతో ప్రత్యేకమైన ఫలితం లభిస్తుంది. ఈరోజు కనుక ఉపవాసం ఉంటే చాలా మంచిది. అది మన శరీరం అనుగ్రహిస్తేనే మనం ఉపవాసం ఉండగలుగుతాం. లేదు మన శరీరాన్ని బాధ పెట్టుకుంటూ ఉపవాసం ఉండాలంటే కుదరదు. ఉపవాసం లేని వాళ్ళు సాయంత్రం 365 ఒత్తులు వెలిగించినా చాలా పుణ్యఫలం లభిస్తుంది. మనకి హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం నవంబర్ 5వ తేదీన సాయంత్రం ముగుస్తుంది. అయితే నవంబర్ 5వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం 6:48 గంటల వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. అంటే ఈ ఏడాది పౌర్ణమి గడియల్లోనే సూర్యోదయం జరుగుతుంది. ఈ నేపథ్యం ప్రకారం ఉదయం తిథి ప్రకారం నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి